ఒక మనిషి ఒక నిండు ప్రాణం పోయింది. ఒక తల్లి, ఒక భార్య, ఒక కోడలు, ఒక కూతురు, ఒక చెల్లి, ఒక అక్క చనిపోయారు. దీనికి బాధ్యులు ఎవరు? చేసింది కొంతమంది, వందల మంది కామెంట్లు పెట్టింది వందల మంది ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఫేక్ అకౌంట్ల వెనకాల ఉండేవాళ్ళు అవ్వచ్చు, కానీ చేయించింది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రమే. నేను ఈ ప్లాట్ఫామ్లో బీజేపీ వాళ్ళను కూడా సూటిగా ఒక సవాల్ అడుగుతాను. ఇలాంటి పార్టీలతో మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో ఏమో డీప్ ఫేక్స్ గురించి, ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నరేంద్ర మోదీ గారి ఫోటోలు పెట్టుకొని ఆర్టికల్స్ రాస్తారు. మరి ఇప్పుడు మీరు ఈ అలయన్స్లోకి ఏదైతే ఎంటర్ అయ్యారో మీ పార్ట్నర్లు ఎవరు, ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు? నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు, జరగదు కూడా, అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. నేను మళ్ళీ కూడా అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా, దీనికి బాధ్యులు ఎవరు? ఒక టీడీపీకి కానీ, ఒక జనసేనకి కానీ, దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి, ఒక లోకేష్కి, ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా, ఒక రవ్వంతైనా బాధ ఉందా? ఒక నిండు ప్రాణం పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు, ఆ పార్టీకి సంబంధించిన కాడర్. ఈ రోజు డెమోక్రసీలో ఒక బ్లాక్ డే. అందరం ఈ రోజుని, నిన్నటిని, ఈ రోజుని గుర్తుపెట్టుకున్నాం. డెమోక్రసీలో ఇది ఒక బ్లాక్ డే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ని ఒక ఆడ మనిషి ఉపయోగించుకొని ఆమె ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని పట్టుకొని దీని వరకు తీసుకొచ్చారు. టుడే ఇస్ అ బ్లాక్ డే. ఇది అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం.